షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ఇల్లే తన స్వర్గం అనుకుంది. కానీ ఆ అత్తారిల్లే ఆమెకు నరకమైంది. పెళ్ళైన ఏడాది కూడా గడవక ముందే ఓ నవ వధువును కట్టుకున్న భర్త కాలయముడుగా మారి హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపుతూ ఉంది. కరెంట్ కోట్ గ్రామానికి చెందిన అనూష, సాయిపూర్కు చెందిన పరమేష్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే పెద్దల అంగీకారంతో 8 నెలల క్రితం వివాహం కూడా చేసుకున్నారు. పరమేష్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కూడా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అనూషకు అత్త భర్తతో గొడవలు మొదలయ్యాయి. నిత్యం వేధింపులకు గురి చేసేవారు. కర్రతో కొట్టి ప్రాణం తీసి కుటుంబ కలహాలు కాస్త పెను విపత్తుకు దారితీశాయి. భార్య అనూషపై ఆగ్రహంతో ఊగిపోయిన పరమేష్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడని కూడా చెప్పుకోవచ్చు. ఒక పెద్ద కర్ర తీసుకొని అనూష తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇక్కడ ఆ విజువల్ మీకు చూపించలేం కాబట్టి చాలా భయంకరంగా ఉంది. ఒకసారి మీరు ఆ విజువల్లో కూడా చూడొచ్చు. ఫస్ట్ అక్కడ ఏదో ఇద్దరు వాదులాట చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముందుకెళ్ళి ఆ పర్సన్ కూడా మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి కూడా అక్కడ ఒక రకమైన వాగ్వాదం జరుగుతుంది. ఒకరినొకరు బ్రతిమలాడుకోవడం కూడా అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న గొడవ కారణంగానే అది హత్య వరకు కూడా దారి తీసినట్లుగా కూడా ఈ విజువల్లో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ వరకే మీకు చూపించగలం కాబట్టి ఈ విజువల్ మాత్రమే మేము చూపించగలుగుతాం. మిగతా వీడియో అయితే చూపించకూడదు కాబట్టి చాలా దారుణమైన పరిస్థితిలో ఆ వీడియో ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే, మాట్లాడుకుంటే సర్దుకుపోయే అక్కడ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ ఆ కోపం కాస్త, ఆ వాదన కాస్త కూడా దాన్ని ఎక్కువగా లాగదీసుకున్నందుకే ఆ హత్య వరకు వెళ్ళినట్టుగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అయితే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. కాకపోతే అక్కడ ఏదో చిన్న గొడవ అయితే జరిగింది ఇద్దరికి అనేది అయితే మనకి ఈ విజువల్ చూస్తే అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. బట్ 8 నెలలు అయింది వీళ్ళ పెళ్ళయ్యి. అనుకోకుండా ఆ అమ్మాయి ఈరోజు చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. భర్త కొట్టిన దెబ్బలకు అనూష ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ భయంకర దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యాయి. బట్ ఆ విజువల్స్ అయితే మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాం. అనూష అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కంగారు పడిన పరమేష్ ఆమెని పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా డాక్టర్లు కూడా నిర్ధారించడం జరిగింది. విషయం తెలిస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న ఒక భయంతో భార్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరమేష్ ఆ హాస్పిటల్ నుంచి పరారైపోయాడు. విషయం తెలుసుకున్న అనూష తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తుంది ఏమైనా ఇంతకుముందు కొట్టిండా? ఎందుకు కొట్టిండంట? అదనపు వనకట్నం అడిగేదా? లేదు, మేము కన్న కూలి చేస్తాం.